పెంచుకునేందుకు అవకాశం ఇస్తారా లేదా, ప్రభుత్వం నుండి అనుమతి వస్తుందా లేదా, ఇదే టెన్షన్ కొనసాగింది. రాజాసాబ్ విషయంలో ఫ్యాన్స్ కూడా కాస్త ఆందోళన వ్యక్తం చేశారు. కానీ ఎట్టకేలకు అనుమతి లభించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అర్ధరాత్రి వరకు ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ఫామ్స్ లోనే టికెట్స్ ఓపెన్ అవ్వలేదు. బెనిఫిట్ షోలు కూడా లేవు. ఏం జరుగుతుందో అని అందరిలో బీపీ పెరుగుతున్న టైంలో క్లైమాక్స్ లో రిలీఫ్ దొరికింది. రాజాసాబ్ టికెట్ ధరల పెంపుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. 10 రోజుల పాటు టికెట్ రేట్స్ పెంచుకునేందుకు అనుమతి ఇచ్చింది ప్రభుత్వం. తొలి 3 రోజులు సింగిల్ స్క్రీన్లకు 105, ఆ తరువాత 7 రోజులకు ₹62 పెంచుకునేందుకు అనుమతి లభించింది. దీంతో రాత్రే టికెట్ ధరలు పెంచుతూ ఆన్లైన్ సైట్స్ అప్డేట్ అయ్యారు. మల్టీప్లెక్స్లలో ఈ నెల 11 వరకు ₹132 హైక్ ఇచ్చారు. ఇక నెల 12 నుండి 18 వరకు ₹89 పెంచుకునేందుకు అనుమతి లభించింది. అయితే టికెట్ల లాభాలు 20% ఫెడరేషన్కి ఇవ్వాలని ఆదేశించింది ప్రభుత్వం. రాజాసాబ్ సినిమాకు బుక్ మై షో ఆన్లైన్ టికెటింగ్ సైట్లో మల్టీప్లెక్స్ లో ₹450, సింగిల్ స్క్రీన్ లో ₹300 టికెట్ ధరలు కనిపిస్తూ ఉన్నాయి. ఇక తొలి 3 రోజులు అంటే ఈ నెల 11 వరకు అవే ధరలు ఉంటాయి. ఇక ఆ తర్వాత 7 రోజులు కాస్త తగ్గనున్నాయి. ఆ తర్వాత ఈ నెల 19 నుంచి సాధారణ టికెట్ ధరలు అందుబాటులోకి వస్తాయి.